మీ లైఫ్‌ని మార్చుకోవడం కోసం మీరు చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడైనా మీరు ప్రయత్నించారా? సరెండర్ ఆర్ లెట్ గో. సరెండర్ అంటే ఏంటంటే, దీనందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ద్రౌపదిని దుశ్శాసనుడు చీర లాగుతున్నాడు. ద్రౌపది చీర. ఆమె ఆ చీరను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ తన వల్ల కాలేదు. తన వల్ల కాలేదు. తను చేసే ప్రయత్నాలన్నీ చేసేసింది. ఆ తర్వాత అలా వదిలేసి హే కృష్ణ అని ప్రేయర్ చేయడము మొదలుపెట్టింది. అంటే నా వల్ల కాదు, నువ్వే వచ్చి కాపాడు అన్నప్పుడు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. తన్ని కాపాడాడు. చీరలిచ్చాడు. సరెండర్ అంటే ఏంటంటే, ఒక పని మన వల్ల కావట్లేదు. మన ప్రయత్నాల మూలాన విసిగిపోయినాం. అసలు ఏం చేసినా కూడా ఇక వర్కౌటే అయితలేదు ఇక. ఎక్కడ కూడా చిన్న హోప్ కూడా కనిపించట్లేదు. అలాగని ప్రయత్నాలు చేయలేదంటే చాలా చేసేసారు. అలాంటప్పుడే ఈ కాన్సెప్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోండి. సరెండర్ అంటే ఏంటంటే, మీరు మీరు చూడండి, మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ శరీరం ద్వారా పని చేయడం, ఈ మనసు ద్వారా ఆలోచించడం, అఫర్మేషన్ చేయడం, విజువలైజేషన్ చేయడం, అనాలిసిస్ చేయడం, ఈ శరీరాన్ని, ఈ మనసుని, ఈ రెండింటిని మీరు ఉపయోగించి ఉంటారు. కానీ దీన్ని మించి ఉన్న ఒక హయ్యర్ సెల్ఫ్, దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, దాన్ని మీరు వాడి ఉంటే మీరు ఎన్నో రోజులుగా పడుతున్న ఇబ్బందుల్ని ఇలా ఒక క్షణంలో కరిగించగలిగే శక్తి దానికి ఉంటుంది. అంటే మీ వల్ల కావట్లేదు, నా వల్ల కాదు అని మీకంటే ఒక హయ్యర్ సెల్ఫ్ని కనుక మీరు ఎప్పుడైతే ఆ పనిని జరిగేలా చేయమని ఆ హయ్యర్ సెల్ఫ్కి ఎప్పుడైతే వదిలేస్తారో, దెన్ మీ లైఫ్లో మిరాకిల్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. ఇట్లనే మన పురాణాల్లో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. గజేంద్ర మోక్షం. ముసలి ఏనుగు కాళ్ళని పట్టుకుంటుంది. అది తన ప్రయత్నాల్ని చాలా అద్భుతంగా చేస్తుంది. కానీ తన వల్ల కాదు. అప్పుడు విష్ణుమూర్తిని వేడుకుంటుంది. వెంటనే, అలా వేడుకున్న వెంటనే విష్ణుమూర్తి వచ్చి తన్ని కాపాడాడు. అంటే సరెండర్ అనే కాన్సెప్ట్ దేనికోసం అంటే, మన ప్రయత్నాల వల్ల కానిది మనం వదిలేసిన తర్వాత మనకంటే మించి ఉన్న ఒక శక్తి ఆ పని తన చేతుల్లోకి తీసుకొని ఆ పనులు చేయడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. చాలా మంది నాకు కాల్ చేసిన వాళ్ళు, అఫర్మేషన్ చేసామండి, వర్కౌట్ అవ్వట్లేదు, విజువలైజ్ చేసాము, వర్కౌట్ అవ్వట్లేదు. పర్లేదు, ఏది వర్కౌట్ కానప్పుడు, అందుకే అంటారేమో ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని. బట్ ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి. సరే, అక్కడ కృష్ణుడు, ఇక్కడ విష్ణుమూర్తి. నిజంగా ఈ కలికాలంలో అలా దేవుడు వచ్చి కాపాడుతాడంటే మీకు ఆ రూపంలో వచ్చి కాపాడకపోవచ్చు. కానీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్స్. మీరు ఊహించని విధంగా పనులు జరుగుతాయి. ఊహించని మార్గాల్లో డబ్బు వచ్చి చేరుతుంది. బట్ ఈ సరెండర్ అనే కాన్సెప్ట్ని ముందుగా మనం అవగాహన చేసుకోవాలి. మన మనసుని ఆ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ చేస్తూ మొత్తంగా సరెండర్ చేయగలిగితే, దెన్ యూ కెన్ సీ అ ట్రెమెండస్ చేంజెస్ అండ్ యూ కెన్ సీ ఎ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ సరెండర్, ఆ లెట్ గో అనే కాన్సెప్ట్ ద్వారా యూ కెన్ సీ మిరాకిల్స్. అయితే దీనికి సంబంధించి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే దానికి సంబంధించి మార్చి 22వ తారీఖున హైదరాబాద్లో ఒక ఆఫ్లైన్ సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఎవరైతే నా వల్ల ఏం అయితలేదు, అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాతో వర్కౌట్ అయితలేదు అంటే, పర్లేదు, అలా ఉండండి. అన్ని రోజులు మీరు చేశారు కదా, చాలా ప్రయత్నాలు చేశారు కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి మీ లైఫ్లో ఉన్న, మీ జీవితంలో ఉన్న, మీ శరీరంలో ఉన్న ఇంకొక హయ్యర్ సెల్ఫ్ని కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైన పాయింట్. దానికి ఏ రకంగా కనెక్ట్ కావాలి మరి? ఇప్పుడు
ఆ పవర్ని ఎందుకు ఎక్స్పీరియన్స్ కాలేకపోతున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇందులో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీరు నా వీడియోస్ని కనుక రెగ్యులర్గా చూసినట్టయితే నేను ఒక మాట చెప్తాను. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీరు చేయగలిగే పనులు చేయండి. వేరే వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు. అయ్యో నేను అవన్నీ చేయలేకపోతున్నానని తెగ ఫీల్ కావాల్సిన పని లేదు. ఓకే. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ లోపల ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంది. ఒక డివైన్ పవర్ అనండి, పరమాత్మ అనండి, ఆత్మ అనండి, దానికి కాన్షియస్నెస్ అనండి, ప్యూర్ అవేర్నెస్ అనండి. దాన్ని ఒక్కదాన్ని సరిగ్గా కనెక్ట్ అవ్వగలిగితే చాలు. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా జరగని పనులు అతి కొద్ది రోజుల్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. అవి జరగలేదు కాబట్టి మీ మనసుకి ఒక ఈ లాజికల్ మైండ్ ఉంటుంది కదా! గతం ఆధారంగా చేసుకొని చాలా ఆలోచిస్తూ ఉంటాం మనం. సో, ఈ గతాన్ని ఆధారంగా చేసుకొని ఆలోచించే మనసు ఏమంటుందంటే, మరి ఇన్ని ప్రయత్నాలు చేసినాం కదా! మరి ఇది కూడా వర్కౌట్ అవుతదా? ఇది ప్రయత్నం చేయడానికి సంబంధించింది కాదు. మీ అన్ని ప్రయత్నాలు వదిలేయడానికి సంబంధించింది. ఇక్కడ మీరు చేయడం అంటూ ఏమీ ఉండదు. ఊరికే మీరు చేసేదల్లా ఇక్కడ మీరు చేయడం కంటే చేయకుండా ఉండడంలోనే ఎక్కువగా అద్భుతమైన విషయం ఉంటుంది. దీన్నే లావో త్సు చెప్తాడు. వే డూ నథింగ్, డూ నథింగ్, ఏం చేయకండి, అచీవ్ ఎవ్రీథింగ్, అన్నింటినీ పొందండి. డూ లెస్ ఆర్ అచీవ్ మోర్, తక్కువ చేయండి ఎక్కువగా పొందండి అని. ఓకే. సో ఈ విషయాల గురించి డీటెయిల్గా అర్థం చేసుకోవడం కోసం మీరు ఆ ఆఫ్లైన్ సెషన్లో ఆ మార్చి 22 రోజున జరిగే సెషన్కి అటెండ్ అయితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయగలిగే పనులే చేయండి. నేను చాలా విషయాలు ఇందులో చెప్తాను సెషన్లో. అందులో మీరు 10% పనులు చేయగలిగినా చాలు. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెర్ ఆర్ నో రూల్స్, నో రెగ్యులేషన్స్. అది మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఆహా, లైఫ్ ఇంత అద్భుతంగా ఉంటుందా, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అన్న దానికి అప్పుడు మీకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతారు. మీరు అఫర్మేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. విజువలైజేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఆ విజువలైజేషన్ క్లియర్గా ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఓకే. సో మీరు మీలాగా ఉంటూ మీకు నచ్చిన పనులు చేస్తూ మీరు కోరుకున్న జీవితాన్ని ఏ రకంగా సృష్టించుకోవాలో చెప్పే ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ సెషన్ ఇది. సో ఇక్కడ ఒక 3 విషయాల్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ట్రైనింగ్ సెషన్కి వచ్చేటప్పుడు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి. అది చిన్నదా పెద్దదా అది అనవసరం. మీకేం కావాలి, మీ లైఫ్ ఎట్లుండాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకొని రండి. అది చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధమే లేదు. అండ్ రెండో పాయింట్, అది ఎట్లా జరగబోతుందో మీకు అనవసరం, అది నాకు వదిలేయండి. ఓకే. అది ఎలా జరుగుతుంది అనేది కనీసం మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అండ్ యూఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ఇట్, మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. మూడోది, ఇప్పుడు మీ మైండ్లో ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం ఈ పనులు చేస్తే జరుగుతుంది, ఈ పనులు ఈ క్వాలిటీస్ ఉంటే జరుగుతుంది, ఈ అలవాట్లు ఉంటే జరుగుతుంది అని ఒక రకమైన లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్లో పడేయండి. పలానా పనులు చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది, పలానా క్వాలిటీస్ ఉంటే వర్కౌట్ కాదు, ఇటువంటి ఏమీ లేవు. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా ఓకే, మీరు అఫర్మేషన్ చేసినా చేయకపోయినా ఓకే, అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీరు చేయగలిగే పనులే చేయండి. మీరు చేయలేని పనులను ఎవ్వరు చెప్పినా సరే తీసే పక్కన పెట్టండి. ఎందుకంటే మనకి ఇన్ని రోజుల నుంచి సమస్య ఏంటో తెలుసా? మనం ఎన్నో పనులు చేయాలనుకుంటాం. అయ్యో అవి చేయలేకపోతున్నామని బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, గిల్టీగా ఫీల్ అవుతాం. ఓకే. సో పలానా పనులు చేస్తేనే జరుగుతుంది, ఈ పని చేయకపోతే జరగదు, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. ఎందుకంటే యూనివర్స్లో ఎలాంటి నియమాలు లేవు. ఎలాంటి నియమాలు లేవు, గుర్తుంచుకోండి. మీకు నచ్చిన విధంగా ఆలోచిస్తూ నచ్చిన విధంగా లైఫ్ని సృష్టించుకునే అద్భుతమైన శక్తి మీ దగ్గర ఉంది. సో మీరు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లో యూనివర్స్ అంతా మీకోసం కలిసి పనిచేస్తున్నట్టు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇంటర్నల్గా ఉన్న కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా,
భయము, బాధ, టెన్షన్, కోపం. మీరు వీటిని పోగొట్టుకోవడానికి ఏం ట్రై చేయకండి. అవి ఎలా ఉన్నాయో అలా ఉండనివ్వండి. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. ఓకే. అండ్ యూ కెన్ సీ ట్రెమెండస్ రిజల్ట్స్ విత్ దిస్ సరెండర్ అండ్ లెట్ గో అనే కాన్సెప్ట్స్. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఈ కాన్సెప్ట్ ద్వారా అద్భుతాలని ఎక్స్పీరియన్స్ అయిన కొంతమంది వ్యక్తుల గురించి నా క్లాస్కి వచ్చి వీటి ద్వారా ఎలాంటి రిజల్ట్స్ పొందారు అన్న వాటి గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే మార్చి 22వ తారీఖు జరిగే సెషన్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అది ఆదివారం అవుతుంది. మార్నింగ్ 9 to 5 ఉంటుంది. హైదరాబాద్ మదీనాగూడ మియాపూర్లో రవీలా రెజెన్సీ. ఓకే. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మినిమం 2000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. 2000 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ దీని తర్వాత కూడా కొన్ని ఆన్లైన్లో మీకు సెషన్స్ ఉంటాయి అండ్ వీల్ సపోర్ట్. ఓకే. వాటిని ఏ రకంగా మీ వీల్ గైడ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ ఆన్లైన్ జూమ్ సెషన్ల ద్వారా మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. ముందు ఈ మార్చి 22 సెషన్ అయిపోయిన తర్వాత అది ఏ రకంగా కొనసాగుతుంది అనేది ఆ రోజు సెషన్లో మీకు పూర్తి వివరాలు ఇస్తాం. మళ్ళీ మీరు ఈ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది, మీరు మీలాగే ఉంటూ మీకు తోచిన పనులు చేస్తూ నచ్చిన పనులు చేస్తూ హాయిగా జీవిస్తూ ప్రశాంతంగా ఉంటూ మీకు నచ్చిన జీవితాన్ని సృష్టించుకోవచ్చు. మీరు చేయలేని పనుల గురించి అలా వదిలేయండి. ఓకే. మీరు ఒక గొప్ప అద్భుతమైన జీవితాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ మీరు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐఎమ్ ష్యూర్ మార్చి 22వ తారీఖు జరిగిన ఆ సెషన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ పూర్తి స్థాయిలో వేరే విధంగా ఉంటుంది. మీరు ఇన్ని రోజుల పాటు నేర్చుకున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో, నిజమైన జ్ఞానం మిమ్మల్ని మీలాగా ఉండేలా చేసేదే, మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా గ్రహించేలా చేసేదే నిజమైన జ్ఞానం. అలాంటి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తూ మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని మీరు మార్చుకుంటారు. మీరు మార్చుకోరు, అవి సహజంగా చాలా అద్భుతంగా మారుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.